దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తుతి ఘనత మహిమలు కలుగునుగాక. స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో కూడి వచ్చిన మీ అందరికీ శుభాలు కలుగునుగాక. అలాగే వినుచున్న మీ అందరికీ కూడా శుభాలు కలుగునుగాక. ప్రియులారా, గమనించండి, ప్రతి శుక్రవారం సాయంత్రము ప్రార్థనా సమయం అనేటువంటి ఈ ప్రత్యేక కూడికను ప్రేమిస్తున్నా, ఆదరిస్తున్నా, సహకరిస్తున్నా మీ అందరికీ మరొకసారి క్రీస్తునందు శుభాలు తెలియజేస్తూ, నేటి వాక్యాంశంలోనికి మనం వెళ్ళినప్పుడు బైబిల్ మనకి ఏం బోధిస్తుంది అని మనం ఆలోచిస్తే, బైబిలు అసలు మానవ జాతి ఏ విధముగా సృష్టించబడింది, ఈ సృష్టి ఎలా సృష్టించబడింది, ఈ సృష్టిలో మానవ మనుగడేంటి, ఈ సృష్టిలో సకల కోటి జీవరాశుల యొక్క మనుగడేంటి, మత్స్యముల యొక్క మనుగడేంటి, సూర్య చంద్ర నక్షత్రములు, నీరు, గాలి సమస్తాన్ని గూర్చి చాలా వివరంగా రాయబడి ఉంది. ఇంకా మనం చూస్తే బైబిల్ మనకి ఏం బోధిస్తుంది అని మనం ఆలోచించగలిగినప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని బైబిల్ తెలియజేస్తుంది. ఇంకా మనం లోతుగా ఆలోచించగలిగితే కొంతకాలమునకు ఈ సమస్త సృష్టి లయము కాబోతుందని, మానవాళంతయు కూడా ఈ భూమిని విడిచి పరమండలానికి చేర్చబడతారని, ఇంకా మనం ఆలోచించగలిగితే భయము లేకుండా, భక్తి లేకుండా ఇష్టానుసారమైన బ్రతుకు బ్రతికిన వారు నిత్య నరకాగ్నికి పోతారని, మానవాళికి పాప క్షమాపణ అనేది క్రీస్తునందు లభిస్తుందని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనకు ఇయ్యబడింది. ఇది కేవలము మానవుల యొక్క మేలు కొరకు, క్షేమము కొరకు, ఆత్మరక్షణ కొరకు బైబిలు మనకు ఇవ్వబడింది. బైబిల్ మనకి ఏమి బోధిస్తుంది అని మనం మొదటిగా ఆలోచించగలిగినప్పుడు బైబిలు దేవుని యొక్క చిత్తాన్ని మనకు తెలియజేస్తుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదవండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే, ఇక్కడ కాలము పరిపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఎఫెసీలో ఉన్నటువంటి జనాంగానికి కావచ్చు, నేటి క్రైస్తవ, నేటి ప్రపంచ మానవాళికి ఈ యొక్క లేఖ చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు ప్రాముఖ్యమైన విషయము అని మనం ఆలోచించగలిగితే, మనము దేవుణ్ణి సంపూర్ణంగా తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో లెక్కలు కట్టగలిగితే ఎన్నో కోట్ల మంది దేవతలు, దేవుళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో. నేటి కొన్ని సంవత్సరాల నుండి మనం ఆలోచించగలిగితే ఎంతో మంది మనుషులే దేవుళ్ళుగా పిలువబడే పరిస్థితుల్లో ఉన్నాం మనం. మంచి నోట్లు, దొంగ నోట్లు కలిసి ఉంటున్నట్లు, ఏవి డూప్లికేటో ఏవి మంచివో తెలుసుకోలేని పరిస్థితుల్లో కొంతమంది మానవులు ఉన్నట్లుగా, ఈ భూప్రపంచంలో నిజదేవుడు ఎవరు, ఈ సమస్త సృష్టిని సృష్టించింది ఎవరు, మానవాళిని సృష్టించింది ఎవరు, మానవాళి యొక్క మేలు కొరకు సమస్తాన్ని సమకూర్చింది ఎవరు, మానవుడు పతనమైపోయినప్పుడు ఆ మానవుణ్ణి పాపము నుండి, పాప ఒక శాప బానిసత్వం నుండి విముక్తులుగా చేయటానికి వచ్చింది ఎవరు, మనుషులు చేసిన దేవుడా, దేవుడు చేసిన మనుషులా అని మనుషులు ఆలోచించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ పరిస్థితుల్లో ప్రియులారా, ఈ మొదటిగా మనం ఆలోచించగలిగితే బైబిలు మనకు ఏమి బోధిస్తుందంటే దేవుని యొక్క సంకల్పాన్ని మనకు బోధిస్తుంది.
ఏ మానవుడు నిజమైన దేవుణ్ణి తెలుసుకుని పరిపూర్ణ స్థితిలోనికి వచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ చూసినా లేవు. ఒక కుటుంబం ఉందంటే ఆ కుటుంబంలో ఎవరికి నచ్చినటువంటి మతాన్ని, కులాన్ని, దేవుణ్ణి వారు అంగీకరిస్తూ ఉంటారు. ఒక ప్రాంతం ఉందంటే ఆ ప్రాంతం వారికి నచ్చిన దేవుణ్ణి అంగీకరిస్తూ ఉంటుంది. ఒక దేశం ఉందంటే ఆ ప్రాంతం వాళ్ళకు నచ్చిన దేవుణ్ణి, మతాన్ని అంగీకరిస్తూ ఉంటుంది. మనిషికి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు లేడండి. సమస్త సృష్టిని కలగజేసిన దేవుడు ఒక్కడేనండి. సమస్త మానవాళి పాపము చేత, పాప బంధకాల చేత మరణానికి ఆహుతై మరణం నుండి నరకానికి పాత్రుడవుతున్నప్పుడు ఆ మానవుణ్ణి తయారు చేసిన దేవుడే, ఆ మానవుణ్ణి పుట్టించిన దేవుడే నరవతారం ఎత్తి నరుడుగా ఈ లోకానికి వచ్చి మానవుడికి దైవ చిత్తాన్ని, మానవ ప్రేమను, దైవ ప్రేమను తెలియజేసి మానవుడికి పాప క్షమాపణ అనేది తెలియజేసి మానవాళికి మోక్షం ఉందని, పశ్చాత్తాపం అనేది ప్రతి వ్యక్తి కూడా పొందాలని, పాప క్షమాపణ అందుకోవాలని, ఆ పాప క్షమాపణ కలగజేయటానికే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడని బైబిల్ ప్రియులారా మనకు బోధిస్తుంది. కాబట్టి ఎవరైతే క్రీస్తు నందు విశ్వాసం ఉంచుతారో, కులపరంగా కాదు, మతపరంగా కాదు, ప్రాంతపరంగా కాదు, జాతి పరంగా కాదు, సర్వమానవాళి రక్షకుడిగా ఎవరైతే మోక్ష ప్రదాతను కుల మతాలకు అతీతంగా మనసులో విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసుక్రీస్తును తమ సంరక్షకుడిగా మనసులో స్మరించుకుంటూ ఉంటారో వారికి మోక్షం అనేది లభిస్తుంది. ఇదే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు ఒక మంచి విషయం మనకు తెలియబడుతుంది. ఎట్లనగా, క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడినందున సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా రాసి తిని, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. దేవునికి స్తోత్రం. అపోస్తులుడైనటువంటి పౌలు ఒకనాడు యోధా మతములో ఉండి, యోధా మతమే శ్రేష్టమని, యోధా మతము తప్ప ప్రపంచంలో మరొక మతము లేదని, మేమే పవిత్రులమని, మేమే నిష్ట నియమాలు కలిగిన వారమని, క్రైస్తవులను హింసిస్తూ, క్రైస్తవులను ద్వేషిస్తూ, క్రైస్తవ మందిరాలను పాడు చేస్తూ, క్రైస్తవ జనాంగాన్ని చంపుతూ ఉన్నటువంటి సౌలు ప్రభు యొక్క ముఖదర్శనాన్ని చూసి, మతములో లేదు మోక్షం, క్రీస్తులోనే ఉంది పాప క్షమాపణ, క్రీస్తు ద్వారానే లభిస్తుంది మోక్షం అని తెలుసుకుని, సౌలు అనేటువంటి ఒక యోధ మతములో ఉన్నటువంటి క్రూరుడు ఆయన పౌలుగా మార్చబడి, సాత్వికుడుగా, దీన మనస్కుడుగా మార్చబడి, ఇప్పుడు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రియకుమారుని పంపెను. ఆ ప్రియకుమారుని ద్వారానే మానవాళికి పాప క్షమాపణ లభిస్తుందని ఎఫెసీలో ఉన్నటువంటి ఆ జనాంగానికి, ఆ పట్టణ వాసులకు యేసు క్రీస్తును గూర్చిన మర్మము మీకు నేను తెలియజేస్తున్నానని చెబుతున్నాడు. ఏమిటా మర్మం అంటే, క్రీస్తు ద్వారానే మానవాళికి పాప క్షమాపణ అనేది లభిస్తుంది. ఒక మనిషి ద్వారా గాని, ఒక జంతువు ద్వారా గాని, మనం ఏదైనా ఆచారాలు ఆచరించడం వలన గాని మానవాళి పాపానికి క్షమాపణ అయితే లేదు గాని, యేసు క్రీస్తునందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమండలములో పాప క్షమాపణ కలుగుతుంది, పరమండలానికి వారసులవుతారని భక్తుడైనటువంటి పౌలు ఎఫెసీ పట్టణానికి, నేటి ప్రపంచ మానవాళికి ఆయన తెలియజేస్తున్నాడు. ఇంకా మనం కొన్ని విషయాలు ఇదే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము మనము చదివితే 4వ వచనం నుండి, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించగొనగలరు. దేవుని వాక్యాన్ని చదవండి, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని చదవండి. అనేక పలు వేదాలలో, మత గ్రంథాలలో క్రీస్తు లోక రక్షకుడని, ఆయన మానవాళి యొక్క పాప క్షమాపణ నిమిత్తము ఆయన దైవ కుమారుడుగా, కన్యకు సుతుడుగా ఈ లోకానికి వస్తాడని రాయబడి ఉంది.
చదవండి, చదివినప్పుడు ఆ నిజమైన రక్షకుడెవరో మీరు గ్రహించగలుగుతారు అని భక్తుడైనటువంటి పౌలు నేటి ప్రపంచ మానవాళికి తెలియజేస్తున్నాడు. ఈ మర్మము ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. దేవునికి స్తోత్రం. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు, దైవమే నరవతారమెత్తి ఈ లోకానికి వచ్చినప్పుడు, వాక్యమే శరీరధారిగా యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చినప్పుడు, సమస్త పరిపూర్ణతను గూర్చినటువంటి వాక్యమును, దేవుని ప్రేమను, మానవాళికి కలిగే పాప క్షమాపణను క్రీస్తు తెలియజేసి, అపోస్తలులు అనగా యేసు క్రీస్తును నమ్మి వెంబడించినటువంటి శిష్యులు వారికి పరలోక మర్మాలు దేవుడు అనగా యేసు క్రీస్తు తెలియపరిచారు. ఈ అపోస్తలులు అనగా క్రీస్తు యొక్క శిష్యులు వారికి కలిగినటువంటి ఆస్తి ఐశ్వర్యాన్ని విడిచిపెట్టుకుని, భార్య బిడ్డలను కూడా విడిచిపెట్టుకుని, అంటే శాశ్వతంగా కాదు. మనం మిలిటరీలో చేరామనుకోండి, మన భార్య బిడ్డలను మనం విడిచిపెట్టుకోమండి. ఏమండి, సెలవు దినాల్లో వచ్చి భార్య బిడ్డలతో మనం గడుపుతూ ఉంటాం. ఇది కూడా అంతే. అంతేగాని దేవుడు నీ భార్య పిల్లలను విడిచిపెట్టమని చెప్పట్లేదండి. నీ కుటుంబం కొరకు నువ్వు ప్రయాసపడు, నువ్వు కష్టపడు, సంపాదించు, నీ భార్య పిల్లలను పోషించని బైబిల్ చెప్తుంది తప్ప కుటుంబాలని విడదీయట్లేదండి. ఆ ప్రకారంగా మనం చూస్తే సమస్తాన్ని శిష్యులు విడిచిపెట్టుకుని యేసు క్రీస్తుని వెంబడించినప్పుడు, యేసు క్రీస్తు వారు నీళ్లపై నడవటం, సృష్టిని ఆయన ఆజ్ఞాపించినప్పుడు గాలి నిమ్మలించటం, సముద్రం నిమ్మలించటం, దెయ్యాలు ఆయనను చూసి సర్వోన్నతమైన దేవుని కుమారుడని యేసు క్రీస్తుకు భయపడటం, అనేక విధములైనటువంటి వ్యాధి బాధ రోగములు గల వారికి యేసు క్రీస్తు వారి అధికారం కలిగిన మాటతో ఆజ్ఞాపించినప్పుడు అనేక భయంకరమైనటువంటి వ్యాధులు వదిలి వెళ్లిపోయి మానవులు స్వస్థపరచబడటం. ఏమండి, పక్షవాయువు గలవారు, చెవిటి గలవారు, మోగవారు, అనేక విధములైనటువంటి వ్యాధులు గలవారు మరలా సంపూర్ణమైన స్వస్థత నుండి నడవటము, మాట్లాడటము, వినటము, అద్భుతాలు ఆయన చేశారు. అంత మాత్రమే కాదు, మరణించిన వారిని సహితము ఆయన చెయ్యి వేసి ప్రార్థించగా జీవము కలిగి సజీవులుగా తిరిగి లేవటం శిష్యులు చూశారు. పరలోక దర్శనాన్ని చూశారు. భూలోకము శాశ్వతం కాదని, ఈ లోకము అశాశ్వతమని, ఈ లోకము ప్రేమించేవారు నశించిపోతారని, దేవుని కొరకు దేవుని రాజ్యాన్ని ప్రేమించేవారు పరలోకంలో చిరంజీవులుగా జీవిస్తారని, శాశ్వత లోకములో, మరణం లేని లోకములో, వ్యాధి లేని లోకములో, భయం లేని లోకములో, దొంగ లేని లోకములో శాశ్వతంగా బ్రతకొచ్చని శిష్యులు చూశారు. ఆ మర్మము ఇంతకు ముందు ఎవరికి బయలుపరచబడలేదు గాని యేసు క్రీస్తు శిష్యులైన అపోస్తులకు బయలుపరచబడింది. ఆ పరిపూర్ణతను ఈ రోజు మీకు మేము తెలియజేస్తున్నాం. మీరు కులపరంగా గాని మతపరంగా గాని బ్రతికితే, అసలు మనుషుల్ని దేవుడు చేశాడా, దేవుడిని మనుషులు చేశాడని మనం ఆలోచించగలిగితే, మనము చేసిన దేవుళ్ళు కాదు, మనలను చేసిన దేవుడే దేవుడు, ఆయనే సృష్టికర్త. ఎందుకంటే దేవుడు జ్ఞానవంతుడు, శక్తివంతుడు, సర్వశక్తివంతుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆయన ఉనికి కలిగిన వాడు. కాబట్టి మానవుడిని దేవుడు తయారు చేస్తే ఈ రోజు మానవుడినైన నేను మాట్లాడగలుగుతున్నాను, ఆలోచించగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను, తాకగలుగుతున్నాను, నడవగలుగుతున్నాను, తినాలనుకునేది తినగలుగుచున్నాను. గాని మనము చేసిన దేవుళ్ళు అవన్నీ చేయలేవండి. అంత మాత్రమేనా? దేవుడు మానవాళ్ళని సృజించి మానవుడు కోరికలతోనో పాపాలతోనో ఇష్టానుసారమైన బ్రతుకుతోనో దేవుడికి దూరమైనప్పుడు, మానవుడు మరణానికి పాత్రుడైనప్పుడు, మరణము ద్వారా నిత్య నరకానికి చేరువైనప్పుడు, నేను సృజించుకున్న నా పిల్లలు నా పోలికలో, నా రూపులో నా పిల్లలను నేను కంటే సాతాను కోసము, పాపుల కోసము ఏర్పాటు చేసిన ఆ నరకములకు నా పిల్లలను నేనే వెళ్ళనిస్తాను? నా పిల్లలను నేనే కాపాడుకుంటాను, నా మానవ జాతిని నేనే రక్షించుకుంటాను అని చెప్పి దైవమే నిన్ను నన్ను సృష్టించి నీ కొరకు నా కొరకు సూర్య చంద్ర నక్షత్రములను, గాలిని, నీరుని, భూమి నుండి వచ్చే ఆహారాన్ని, తరతరాలు తిన్న తరగనటువంటి సంపదను ఇచ్చిన దేవుడు నీ ఆత్మ నశించిపోకూడదని, నువ్వు నిత్య రాజ్యానికి వెళ్ళాలని ఆయనే వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఈసా పుత్ర
ఎవరండి ఆయన? ఒక కుమారుడుగా, దైవ కుమారుడుగా ఈ లోకానికి వచ్చి పాపానికి, మరణానికి, నరకానికి పోవలసిన మనలను ఆయన ఒక వారధిగా, ఆయన ఒక నిత్య జీవ జలముగా ఆయనే ఈ లోకానికి వచ్చి నీవు పొందవలసిన శ్రమలు, నీ పాపానికి నీ మీదకి రావాల్సినటువంటి తీర్పు ఆయన కల్వరి శిలువలో మానుపై ఆయన భుజాన్న వేసుకుని సర్వలోక మానవాళి పాప క్షమాపణ నిమిత్తం ఆయన తీర్పు పొంది నీ శిక్ష ఆయన భరించి నీ భారం ఆయన మోసి ఒకటే చెప్పాడు ఆయన, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, మీ పాప భారాన్ని నా భుజం మీద వేసుకున్నాను, రండి నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలిగజేస్తాను. మీ మనసులో నెమ్మది లేదు, మీ జీవితంలో సుఖం లేదు, మీ జీవితంలో కష్టాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, వీటన్నిటినీ నా దగ్గరికి రండి. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడిని. నా సాత్వికాన్ని, నా నెమ్మదిని, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను రండి అని ఆయన 2000 సంవత్సరాల క్రితం కల్వరి శిలువలో ఆయన మరణించి సమస్త మానవాళి యొక్క పాప క్షమాపణ నిమిత్తం ఆయన రక్తాన్ని వెలగా చెల్లించి నీకు నాకు పాప క్షమాపణ దయచేశాడు. అపవాది బాగా అంచె దినాల్లో విజృంభిస్తూ దేవుడెవరో తెలియకుండా, నిజమైన రక్షకుడెవరో తెలియకుండా మనుషుల్ని చేసిన వాడు దేవుడా, మనుషులు తయారు చేసిన వాడు దేవుడా, లేక మనుషులు చేసినటువంటి స్వరూపాలు దేవుడా తెలియకుండా మనుషులను అంధకార సంబంధమైన క్రియల్లో నెట్టేసి నిజమైన రక్షణ మానవుడు పొందకుండా ఈ యుగ సంబంధమైన దేవత మనుషులందరినీ అవిశ్వాసులుగా, గుడ్డితనం, ఆత్మీయ జీవితంలో గుడ్డితనం కలిగిన వారుగా మారుస్తుంది. అయితే వాక్యం చెబుతుంది ఆయనే నిత్య రాజ్యానికి, ఆయనే మానవాళి పాపక్షమాపణకి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ముగింపులో బైబిల్ మనకి ఏం బోధిస్తుంది అని మనం ఆలోచించగలిగినప్పుడు మానవాళికి నిజమైన విమోచన, మానవాళికి నిజమైన దేవుడెవరు, మానవాళికి పాపక్షమాపణ దయచేసే దేవుడెవరు, ఈ మానవాళిని పాపము నుండి, నరకం నుండి తప్పించి పరలోకానికి చేర్చే దేవుడెవరు, ఆ రక్షకుడెవరు అని బైబిల్ తెలియజేస్తుంది తప్ప ఒక కులానికి గాని, ఒక మతానికి గాని, ఒక ప్రాంతానికి గాని ఆయన దేవుడు కాదు గాని సమస్త సృష్టికి ఆయన దేవుడని, సర్వలోక మానవాళి రక్షకుడని బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఈ వాక్య సత్యాలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, నిజాన్ని తెలుసుకోండి. ఈ లోకంలో ఉన్న ధనం గాని, ఈ లోకంలో ఉన్న బలం గాని, ఈ లోకంలో ఉన్న ఉద్యోగం గాని, ఈ లోకంలో ఉన్న వ్యాపారం గాని, ఈ లోకంలో ఉన్న మరేదియు మన శరీరం కూడా మనతో రాదో. రేపు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, ఒంటరిగా మన ఆత్మ ప్రయాణం చేయాలి. అయితే ఆత్మే శాశ్వతం, ఆత్మే శాశ్వతం. ఆత్మను మనం రక్షించుకోవాలంటే శరీరంతో, ప్రాణంతో భూలోకంలో ఉండగానే ఈ ప్రాణాత్మ శరీరంలో మనకు దయచేసిన దేవుడెవరు, నన్ను పుట్టించిన దేవుడెవరు, ఇంతవరకు నన్ను పోషించిన దేవుడెవరు? ఒకవేళ నేను నా కంటి చూపుతోనో, హృదయ ఆలోచనతోనో, శరీరక సంబంధమైన పాప కోరికలతోనో నేను పాపం చేసి ఉన్నాను, ఆ పాపానికి శిక్ష అనేది ఉంది. ఆ శిక్షకు క్షమాపణ ఎవరి ద్వారా లభిస్తుంది? నన్ను సృష్టించిన దేవుడి ద్వారా నాకు క్షమాపణ లభిస్తుందా? నేను చేసుకున్న స్వరూపాలు నన్ను రక్షిస్తాయని నీ హృదయం మీద చేసుకుని ఈ రాత్రికాల సమయంలో ఆ నిజ దేవుడు ఎవరో తెలుసుకో, మోక్షాన్ని పొందుకో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.